ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా జీవశాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన బిట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన బిట్స్ చెప్పడం జరుగుతుంది. కెరళస్ లెనియస్ మొక్కలను వర్గీకరించడానికి దేన్ని ఆధారంగా చేసుకున్నారు? 1. శరీర నిర్మాణ పోలికలు, 2. శరీర భాగాల వ్యత్యాసాలు, 3. ప్రత్యుత్పత్తి అవయవాలు, 4. విత్తనాల స్థితి. ఇందులో సరైన ఆన్సర్ ప్రత్యుత్పత్తి అవయవాలు. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో క్రిప్టోగామ్స్కు చెందనివి? 1. ఫంగి, 2. మోనోకాట్స్, 3. టేడోఫైట్స్, 4. థాలోఫైట్స్. ఇందులో సరైన ఆన్సర్ 2 మోనోకాట్స్. అంటే ఫంగి, టేడోఫైట్స్, థాలోఫైట్స్ అనేవి క్రిప్టోగామ్స్కి చెందినవి. అంటే ఇవి పుష్పించని మొక్కలు. ఈ యొక్క మోనోకాట్స్ అంటే ఏకదళ బీజాలండి. ఇవి పెనిరోగామ్స్కి చెందినటువంటి మొక్కలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, లినేయస్ వేర్లు, కాండం, పత్రాలు ఉండని ఆకుపచ్చ రంగున్న స్వయం పోషకాలను ఏ తరగతిలో చేర్చారు? 1. టేడోఫైట్స్, 2. బ్రయోఫైట్స్, 3. థాలోఫైట్స్, 4. యాంజియోస్పెర్మ్. ఇందులో సరైన ఆన్సర్ థాలోఫైట్స్. సరైన ఆన్సర్ థాలోఫైట్స్. నెక్స్ట్ ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దామండి. కుళ్ళుతున్న పదార్థాలపై పెరిగే తెల్లటి దారాల లాంటి జీవులు? 1. హరితనాచు, 2. బూజులు, 3. ఆల్గే, 4. బ్రయోఫైట్స్. ఇందులో సరైన ఆన్సర్ బూజులు. ఇవి తెల్లని దారాల లాంటి నిర్మాణాలను కలిగి ఉంటాయండి. ఇవి థాలోఫైట్లోని ఫంజీకి చెందినటువంటి జీవులుగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో సరిగా జతపరచనిది? 1. ఆల్గే క్లామిడోమోనస్, 2. టేడోఫైట్స్ మాస్ మొక్క, 3. బూజు పరపుష్టాలు, 4 ఏకదళ బీజాలు వరి. ఇందులో సరి అయిన ఆన్సర్ 2 అండి. ఎందుకంటే ఇక్కడ ఆల్గే అంటే శైవలము. మరి ఇక్కడ క్లామిడోమోనస్ మనం శైవలానికి ఉదాహరణగా చెప్పవచ్చండి. అదేవిధంగా బూజులు అనేవి పరపుష్టాలు, మరి ఏకదళ బీజాలు వరికి ఉదాహరణ చెప్పవచ్చు. మరి టేడోఫైట్లో మరి మాస్ మొక్కలు ఉండవండి. ఈ యొక్క టేడోఫైట్స్ అనేవి సాధారణంగా ఇవి బ్రయోఫైట్స్ అండి. కాబట్టి ఇక్కడ సరిగా జతపరచనిది 2 ఆన్సరు టేడోఫైట్స్ మాస్ మొక్కలు. ఇక నెక్స్ట్ ప్రశ్న, క్రిప్టోగామ్స్కు సంబంధించిన సత్య ప్రవచనం ఏది? క్రిప్టోగామ్స్కు సంబంధించిన సత్య ప్రవచనం ఏది అంటే పుష్పించని మొక్కలకు ఉన్నటువంటి సత్య ప్రవచనం మనం చెప్పాలి. 1. తడి గోడల మీద పెరిగే తివాచి లాంటి మొక్కలు ఆల్గే, అలంకరణ కోసం పెంచే మొక్కలు బ్రయోఫైట్స్, మొదటిసారిగా వేర్లు, కాండం, పత్రాలు కలిగినవి టేడోఫైట్స్, పూతికాహారులుగా జీవించేవి హరితయుత థాలోఫైట్స్. ఇక్కడ తడి గోడలపైన పెరిగే తివాచని మొక్కలు ఇక్కడ ఆల్గే అండి. మరి అలంకరణ కోసం
అలంకరణ కోసం మరి బ్రైఫైట్ మొక్కలు పెంచుతారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా లేదా మొదటిసారిగా వేర్లు, కాండం, పత్రాలు కలిగినవి టెరిడోఫైట్స్. ఇది కూడా కరెక్ట్ అండి. అదేవిధంగా పూతిక హారులుగా జీవించేవి హరితయుత థాలోఫైట్స్. ఇవి కూడా కరెక్టే. ఇక్కడ క్రిప్టోగామ్స్కు సంబంధించిన సత్య ప్రవచనం ఏది అనండి, ఇక్కడ ఇవన్నీ కూడా సత్య ప్రవచనాలే. ఇవన్నీ కూడా క్రిప్టోగామ్స్ అనేటువంటి సత్య ప్రవచనాలు మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ 32వ ప్రశ్న. ఏక ద్వయస్థితిక జీవిత చక్రాన్ని కలిగి ఉన్న ఉభయచర పుష్పించని మొక్కలు ఏవి? సేమ్ ఇలాంటి ప్రశ్ననే టీఎస్డిఎస్సిలో 2017లో జరిగినటువంటి ప్రశ్నలో జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగాడండి ఒకసారి. అలాంటి ప్రశ్న ఇది. ఏక ద్వయస్థితిక జీవిత చక్రాన్ని కలిగి ఉన్న ఉభయచర పుష్పించని మొక్కలు ఏవి అంటే దీనికి సరైన ఆన్సరు మాస్ మొక్కలు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపట్టాలి, ఉభయచర పుష్పించని మొక్కలు. ఉభయచర పుష్పించని మొక్కలు. పుష్పించని మొక్కల్ని మొత్తం 3 విభాగాలండి. 1 థాలోఫైటా, 2 బ్రయోఫైటా, 3 టెరిడోఫైటా. ఈ యొక్క థాలోఫైటాలో మన శైవలాలు, శిలీంధ్రాలు ఉంటాయి. ఇక బ్రయోఫైటా మొక్కలు మనం అంటే ఉభయచర మొక్కలు అంటామండి. టెరిడోఫైటా మొక్కలను మొట్టమొదటిసారిగా నాలికా పుంజాలు ఏర్పడినటువంటి మొక్కలుగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఉభయచర పుష్పించని మొక్కలు ఉన్నాయి. కాబట్టి ఈ 32వ బిట్లో సరైన ఆన్సర్ మాస్ మొక్కలుగా మనము గుర్తించవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న. వృక్షరాజ్య పరిణామంలో ప్రప్రథమ ట్రాకియోఫైట్స్ అంటే నాలిక కణజాలయుత మొక్కలండి. మొట్టమొదటి ట్రాకియోఫైట్స్ ఏంటని ప్రశ్న వచ్చింది. ఇందులో ఆప్షన్స్ 1 ఫెర్న్, 2 బ్రైఫైట్, 3 థాలోఫైటా, 4 పెనిరోగామ్స్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే ఫెర్న్ మొక్కలు. ఎందుకంటే ఈ యొక్క ఫెర్న్ మొక్కలు అనేవి టెరిడోఫైటాకు చెందిన మొక్కలు. ఇక పుష్పించని మొక్కలైనటువంటి ఈ యొక్క క్రిప్టోగామ్స్లో మొట్టమొదటిసారిగా నాలికా కణజాలాలు ఏర్పడింది ఏ మొక్కలంటే టెరిడోఫైటాలో. ఈ యొక్క టెరిడోఫైటాకు ఉదాహరణ ఏంటి? ఫెర్న్. కాబట్టి ఈ యొక్క బిట్టికి ఆన్సర్ ఫెర్న్. అంటే వృక్ష రాజ్య పరిణామంలో ప్రప్రథమంగా ఏర్పడిన ట్రాకియోఫైట్స్ ఏంటంటే ఫెర్న్ మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ప్రశ్న 34. హరితరహిత పరపోషక థాలోఫైట్లు ఏవి? హరితరహిత పరపోషక థాలోఫైట్లు ఏవి అంటే పత్రహరితాన్ని కలిగి ఉండక మరి పరపోషకాలు ఉన్నటువంటి ఈ యొక్క థాలోఫైట్స్ ఏంటి అని అడగడం జరిగింది. ఇందులో సరైనటువంటి బిట్టు చూద్దాం. 1 ఆల్గే, 2 శైవలాలు, 3 మోల్టులు, 4 లివర్ బార్డ్స్. ఇందులో సరైనటువంటి ఆన్సర్ అంటే మోల్టులు. ఎందుకు మోల్టులు అంటే ఈ యొక్క మోల్టులు అనేది ఫంగస్కు చెందినటువంటి జీవులుగా మనం చెప్పవచ్చు. ఈ యొక్క ఫంగస్లు మరి హరిత రేణువులను కలిగి ఉండవు. పైగా ఇవి పరపోషకాలు కాబట్టి ఈ యొక్క మోల్డ్ ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే 35వ ప్రశ్న. క్రింది వాటిలో వేటి పత్రాలు ఫ్రాన్స్గా పిలుస్తారు? 1 ఆవృత బీజాలు, 2 వివృత బీజాలు, 3 ఫెర్న్ పత్రాలు, 4 మాస్ పత్రాలు అండి. ఇవి ఇంటర్మీడియట్కి సంబంధించి సిలబస్. చూద్దాం ఒకసారి. ఇందులో సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ఫెర్న్ పత్రాలు. ఈ యొక్క ఫెర్న్ మొక్కలు టెరిడోఫైటాకు చెందిన మొక్క చెప్పవచ్చు. ఈ యొక్క ఫెర్న్ పత్రాల్లో మరి సిద్ధ బీజాశయ పత్రాలు అని ఉంటాయండి. ఈ యొక్క సిద్ధ బీజాశయ పత్రాలపైన చిన్న సిద్ధ బీజాశయాలు లేదా సోరస్సులు అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి
ఇలాంటి సిద్ధ బీజాశయ పత్రాలను కలిగినటువంటి ఈ యొక్క పత్రాలు మనం అంటే ఫ్రాన్స్ అంటామండి. ఇవి ఫెర్న్ పత్రాలుగా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ప్రశ్న, పుష్పాలు, కాయలు, విత్తనాలను ఏర్పరిచే మొక్కలు ఏవి? పుష్పాలను, కాయలను, అదేవిధంగా విత్తనాలు ఏర్పరిచే మొక్కలు ఏవి? ఆప్షన్ చూద్దాం. 1 క్రిప్టోగామ్స్, 2 పెనిరోగామ్స్, 3 థాలోఫైటా, 4 బ్రయోఫైటా. ఇక్కడ పుష్పాలు, కాయలు, విత్తనాలు ఏర్పరచండి మొక్కలు ఏంటి? బ్రయోఫైట్స్లో ఇక్కడ థాలోఫైట్లో పుష్పాలు, కాయలు, విత్తనాలు ఉండవు. బ్రయోఫైట్లో ఉండవు. అదేవిధంగా క్రిప్టోగామ్స్ ఉంటుంది పుష్పించని మొక్కలు కాబట్టి ఇక పుష్పించే మొక్కలు క్రిప్టోగామ్స్ కూడా కాయలు, విత్తనాలు అనేవి ఉండవు. మరి ఎక్కడ ఉంటుంది సార్ అంటే పెనిరోగామ్స్లో ఈ యొక్క పుష్పాలు అదేవిధంగా విత్తనాలు అనేవి ఉంటాయి. కారణం అంటే ఈ యొక్క పెనిరోగామ్స్ పుష్పించే మొక్కలకు ఉదాహరణ మనము చెప్పవచ్చు. ఇది 36వ ప్రశ్న. ఇక నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో శైవలాలు, శిలీంధ్రాలకు సంబంధించిన ఉమ్మడి అంశం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. కింది వాటిలో శైవలాలు అదేవిధంగా శిలీంధ్రాలకు సంబంధించిన ఉమ్మడి అంశం ఏది అంటే ఇందులో సరైన ఆన్సర్ ఏకస్థితిక జీవిత చక్రం. అంటే శైవలాల్లో అదేవిధంగా శిలీంధ్రాల్లో ఉమ్మడిగా ఏముంటుందంటే ఏకస్థితిక జీవిత చక్రం అనేది ఉండమైతే జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఆంతరీడియం ఆర్కిగోనియం అనే లైంగిక అవయవాలను కలిగిన క్రిప్టోగామ్స్ ఏవి? ఆంతరీడియం అదేవిధంగా ఆర్కిగోనియం అనే లైంగిక అవయవాలను కలిగిన క్రిప్టోగామ్స్ ఏవి? అంటే క్రిప్టోగామ్స్ అంటే ఏంది? పుష్పించని మొక్కలు. ఇక్కడ సరైన ఆన్సర్ వచ్చేసి మనకి 4 టేడోఫైట్స్ అదేవిధంగా ఫంజి. ఈ యొక్క టేడోఫైటాలో అదేవిధంగా ఫంజిలో మనం ఆంతరీడియం ఆర్కిగోనియం మనం చూస్తూ ఉంటాము. ఈ విధంగా పక్సినియా అటువంటి అంటే పక్సినియా అటువంటి శిలీంధ్రాలు మనకి ఈ యొక్క ఆంతరీడియం ఆర్కిగోనియం ఉంటుంది. అదేవిధంగా టేడోఫైట్ అయినటువంటి ఈ యొక్క ఫెర్న్ మొక్కలు కూడా మనకి ఈ యొక్క ఆంతరీడియం అంటే సిద్ధ బీజాశయ పత్రాలు అనేవి ఉండమది జరుగుతుంది. కాబట్టి దీనికి సరైన ఆన్సర్ 4 టేడోఫైట్స్ అండ్ ఫంజి. ఇక నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో వివృత బీజ మొక్క కానిది. మొక్కలు పుష్పించే మొక్కలు మరలా 2 రకాలు. ఒకటేమో వివృత బీజాలు, 2 ఆవృత బీజాలు. ఏంటి సార్ వివృత బీజాలు అంటే విత్తనము చుట్టూ విత్తన కవచం కానీ ఫలము చుట్టూ ఫల కవచం కానీ లేకపోతే వాటిని మనము వివృత బీజాలని, అలా కాకుండా విత్తనం చుట్టూ విత్తన కవచము ఫలము చుట్టూ ఫల కవచం ఉండైతే దాన్ని మనము ఆవృత బీజం అంటాము. ఈ యొక్క ఆవృత బీజాలను మళ్ళీ 2 రకాలు విభజించారు. అవి ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. రైట్. ఇక్కడ కింది వాటిలో వివృత బీజ మొక్క కానిది. అంటే వివృత అంటే ఏంది? విత్తనాన్ని ఆవరించి విత్తన కవచం ఉన్నటువంటి వాటిని. రైట్. ఇందులో సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే మర్రి అండి. ఇక్కడ సైకస్ అనేది ఇది వివృత బీజ మొక్కకు ఉదాహరణ చెప్పవచ్చు. అదేవిధంగా నీటస్ అనేది కూడా వివృత బీజ మొక్కే. ఫైనస్ అనేది కూడా వివృత బీజ మొక్కలకి ఉదాహరణ చెప్పవచ్చు అండి. ఈ 3 మొక్కలు మనకి డిగ్రీలో క్లియర్గా కనబడుతుంది, ఇంటర్లో కూడా మనకి చూడవచ్చు అండి. అయితే ఇక్కడ మర్రి అనేది ఇక్కడ ఆవృత బీజ మొక్క అండి. కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ మర్రి మొక్క. క్రింది వాటిలో వివృత బీజ మొక్క కానిది అంటే మనం ఇక్కడ మర్రి మొక్క ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, బీజాలు ఫలాల్లో ఇమిడి ఉండక అంటే బీజాలు అంటే విత్తనాలు అనేవి ఫలాల్లో ఇమిడి ఉండక పైకి కనిపిస్తూ ఉండటం అనే లక్షణాన్ని ప్రదర్శించే మొక్కలు. అంటే విత్తనం పైకి కనబడుతుందంటే మనం ఏమంటాం? వాటిని వివృత బీజాలు అంటాము. వివృత బీజాలు మనం ఏమంటే ఇంగ్లీష్లో జిమ్నోస్పెర్మ్ అంటాము. కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే
జిమ్నో స్పర్మ్. వివృత బీజాలు. నెక్స్ట్ ప్రశ్న, విత్తనాల్లో 2 బీజదళాలు కలిగి ఉండని మొక్క. విత్తనాల్లో 2 బీజదళాలు కలిగి ఉండని మొక్క. రైట్, చూడండి ఇక్కడ 1 చిక్కుడు, 2 బఠానీ, 3 కొబ్బరి, 4 బెండ. ఇక్కడ చిక్కుడు అనేది ద్విదళ బీజ మొక్క. ఇది ఫ్యాబేస్ కుటుంబానికి చెందినది. అదేవిధంగా బఠానీ అనేది కూడా ద్విదళ బీజ మొక్క. ఇది కూడా ఫ్యాబేస్ కుటుంబానికి చెందినది. అదేవిధంగా బెండ అనేది ఇది కూడా వివృత బీజ మొక్క. ఇది మాల్వేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు. అంటే ఈ 3 మొక్కలు కూడా ద్విదళ బీజాలకు ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఏమంటే విత్తనాల్లో 2 బీజదళాలు కలిగి ఉండని మొక్కను కాబట్టి ఇక సరైన ఆన్సర్ కొబ్బరి. ఈ కొబ్బరిని మనము ఏకదళ బీజాలకి ఉదాహరణగా మనము చెప్పవచ్చు. విత్తనాల్లో 2 బీజదళాలు కలిగి ఉన్న మొక్క ఏంటంటే కొబ్బరి. ఇక నెక్స్ట్ ప్రశ్న, విత్తనాలు ఫలము లోపల అమరిన మొక్కలు ఏవి? అంటే విత్తనాలు అనేవి ఫలము లోపల ఉన్నటువంటి మొక్కలు ఏవి? వివృత బీజాలు అంటే ఈ యొక్క ఫలము లోపల ఇవి ఉండవండి. నెక్స్ట్ వచ్చేసి జిమ్నోస్పర్మ్. మూడవది ఆవృత బీజాలు. 4 థాలోఫైటా. ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే ఆవృత బీజాలు. అంటే ఇక్కడ ఈ యొక్క ఆవృత బీజాల్లో విత్తనాలు ఏమవుతుందంటే ఫలము లోపల అమరి ఉంటాయి కాబట్టి వీటిని మనం ఆవృత బీజాలు అంటాం. ఇక నెక్స్ట్ ప్రశ్న, పరిమాణం ఆధారంగా మొక్కలను ఎన్ని రకాలుగా విభజించారు? పరిమాణం ఆధారంగా మొక్కలను ఎన్ని రకాలుగా విభజించారు? 1 3, 2 4, 3 2, 4 5. ఇందులో సరి అయిన ఆన్సర్ ఏంటి సార్ అంటే 1. ఎందుకంటే పరిమాణం ఆధారంగా మొక్కలు ఎన్ని రకాలంటే 3 రకాలండి. ఏంటంటే అవి గుల్మాలు, పొదలు, అదేవిధంగా వృక్షాలు లేదా చెట్లు. ఈ యొక్క పరిమాణ ఆధారంగా ఈ 3 రకాలుగా విభజించడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రశ్న, మెత్తని కాండాన్ని కలిగి 3 లేదా 4 అడుగుల కంటే ఎత్తు పెరిగిన మొక్కలు ఏవి? మెత్తని కాండాన్ని కలిగి 3 లేదా 4 అడుగుల కంటే ఎత్తు పెరిగిన మొక్కలు ఇవంటే గుల్మాలు అండి. ఆన్సర్ అండి గుల్మాలు. నెక్స్ట్, గట్టి కాండాన్ని కలిగి నేల నుంచి కొద్ది ఎత్తులో నుండి ఏర్పరిచే మొక్కలు మనం ఏమంటే పొదలు అంటాము. నెక్స్ట్ 46వ ప్రశ్న, మొదటి సంవత్సరం శాఖీయోత్పత్తిని, రెండవ సంవత్సరం ప్రత్యుత్పత్తిని ప్రదర్శించేవి. 1 ఏకవార్షికాలు, 2 బహువార్షికాలు, 3 ద్వివార్షికాలు, 4 అల్పకాలికాలు. ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే ద్వివార్షికాలు. అంటే వీటికి ఉదాహరణ చెప్పొచ్చిన ద్వివార్షికాలకి ఆహారం నిల్వ చేసేటువంటి వేర్లకి ఉదాహరణగా చెప్పొచ్చు అండి. రైట్, జీవితకాలం అంతా ప్రతి సంవత్సరం పుష్పాలు, ఫలాలు, విత్తనాలను ఏర్పరిచే మొక్కలు ఏవి? జీవితకాలం అంతా ప్రతి సంవత్సరం పుష్పాలు, ఫలాలు, విత్తనాలను ఏర్పరిచే మొక్కలు ఏవి? ఆన్సర్ 1 ఎపిమోరల్స్, ఏకవార్షికాలు, బహువార్షికాలు, ద్వివార్షికాలు. ఇక ఎపిమోరల్స్ అనేది ఈ ప్రశ్నకు సంబంధం లేదండి. ఇక చూద్దాం. ఏకవార్షికాలు, బహువార్షికాలు, ద్వివార్షికాలు. దీనిలో సరైన ఆన్సర్ అంటే ఏకవార్షికాలు అండి. అంటే ఏకవార్షికం అంటే ఒకే సంవత్సరంలో తమ జీవితకాలాన్ని పూర్తి చేసినట్టే మనం వాటిని ఏకవార్షికాలు అంటాం. ఉదాహరణ, గ్రామినేసి కుటుంబానికి చెందినటువంటి వరి,
గోధుమ, జొన్న, మొక్కజొన్న అన్ని మొక్కలు కూడా మనం ఏకవార్షికాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ప్రశ్న, అధిక ఫల సాయాన్ని అధిక ఫల సాయాన్ని పొందడానికి అధిక ఫల సాయాన్ని పొందడానికి అదేవిధంగా దిగుబడిని పొందడానికి ద్వివార్షికాలను అంటే వేరుదుంపలు అని చెప్పానంటే అవి వేరుదుంపలు అంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి లాంటి ద్వివార్షికాలను ఎప్పుడు భూమి నుండి త్రవ్వి తీయాలి? ఆప్షన్స్ చూద్దాం. 2వ సంవత్సరం, అదేవిధంగా మొదటి సంవత్సరం, ఎప్పుడు తీసిన ఫలసాయం మారదు, కొన్ని నెలల తర్వాత. ఎప్పుడైనా సరే ఈ యొక్క ద్వివార్షికాలను సంవత్సరం లోపే అంటే కొన్ని నెలల తర్వాత వీటిని తీయాలి భూమి నుండి. అప్పుడు అధిక దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఇందులో సరైన ఆన్సర్ కొన్ని నెలల తర్వాత. నెక్స్ట్ ప్రశ్న ముఖ్యమైన ప్రశ్న అండి. దానిమ్మ, మందార, గోరింట లాంటి మొక్కలు ఏ రకమైనవి? అంటే చెట్ల, పొదల, గుల్మల లేదా పైవన్న? ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే పొదలు. అంటే ఇవి కొంచెం గట్టి కణం కలిగి కొద్ది ఎత్తులో పెరుగుతాయి కాబట్టి వీటిని మనం పొదలుగా చెప్పవచ్చు. ఇక చివరి ప్రశ్న చూద్దాం. కింది వాటిలో సరిగా జతపరచనిది? 1 గుల్మాలకు ఉదాహరణ ఇచ్చాడు. వంగ, ఆవాలు, గోధుమ. చెట్లు చింత, రావి, వేప. 3వది బహువార్షికాలకి అల్లం, పారిజాతం. 4వది ద్వివార్షికాలకి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, అదేవిధంగా బఠానీ. ఇక్కడ సరిగా జతపరచనిది అంటే ఇక్కడ సరైన ఆన్సర్ 4 అండి. 4వది ద్వివార్షికాలు. ద్వివార్షికాల్లో చూడండి, ఇక్కడ ద్వివార్షికాల్లో మనకి క్యారెట్ ఉంది, ముల్లంగి ఉంది, అదేవిధంగా బఠానీ అనేది ఉందండి. ఈ యొక్క బఠానీ అనేది ద్వివార్షికం కాదు కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ 4. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్. అయిపోయిందా?